హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ములక్కాయ టొమాటో కర్రీ. ఈ కర్రీ నేను నలుగురు కోసం చేస్తున్నానండి. ఈ పాతకాలం నాటి ములక్కాయ టొమాటో కర్రీ ఎంతో రుచిగా టేస్టీగా ఎక్కువ మసాలాలు వేయకుండా సింపుల్గా చూపిస్తాను, చూసేయండి. ముందుగా పొడవాటి 2 ములక్కాయలు, ఒక అర కేజీ టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఒక కళాయి స్టవ్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంత వరకు కళాయిలో వేయించుకోవాలి. ఉల్లిపాయల క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటేనే కూరలో గ్రేవీ అనేది వస్తుంది. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఏ కూర అయినా మంచి సువాసన, రుచి, ఆ అరోమా రావాలంటే కూరలో వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి. మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని వేసుకుందాం. కొంచెం పచ్చి వాసన పోయే వరకు గంటెతో కలియదిప్పాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం ఉప్పు వేసేసుకున్నాను. ఉప్పు ఇప్పుడు వేసుకుంటే ముక్క అనేది చప్పగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుదాం. చూసారా టెక్స్చర్ ఎలా కనిపిస్తుందో? ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఉంచుదాం. చూడండి ఎలా ఉందో, మంచి వాసన వస్తుంది. ములక్కాయల్లో ఉండే పచ్చి వాసన అంతా పోయింది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఇందులో కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా కారం వేసుకుందాం. ఉప్పు మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఇలానే ఉంచుకుందాం లో ఫ్లేమ్లో. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం మెంతిపిండి, కొంచెం ధనియా పౌడరు యాడ్ చేసుకుందాం. కూర దించే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇదేనండి ఎంతో రుచికరమైన ములక్కాడ టొమాటో కర్రీ. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.